అని చెప్పారు. వన్ ఫ్యూ మూవీస్ ఉన్నాయి. we thought we can survive and but we thought చిన్న సినిమా అయినా మనం మంచిగా ఇస్తే అందరూ సపోర్ట్ చేస్తారు అండ్ ప్రమోషన్స్ బాగుంటాయి అన్ని వస్తాయని. యా మాకు ఇప్పుడు అంటే మేము ఫ్రెషర్స్ కాబట్టి నౌ వి అండర్స్టూడ్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్. మీరు 2 రోజులకు ఒకసారి యూఎస్ వెళ్ళి ఇక్కడికి వస్తే సినిమాలు వర్కౌట్ అవ్వవు సార్. ఉండాలి. అర్థమైంది, నేర్చుకున్నాం డెఫినెట్ గా. నేను నిజంగా చెప్తాను, మా యుఎస్ నుంచి నిజంగా ప్యాషన్ తో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు అన్నట్టు డెఫినెట్ గా వీ హ్యావ్ టు బి హియర్. దేనికంటే అప్పుడు ఆ ఓనర్షిప్ తీసుకునే విధానం వేరుంటుంది. డెఫినెట్ గా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు కూడా వర్కౌట్ అయ్యి ఉండదు. బట్ స్టిల్ ఇట్స్ వర్కౌట్. వై? బికాస్ 6 సినిమాలు రిలీజ్ అయ్యి 6 సినిమాలు బాగుంటే అందులో మీరు టాప్ 3 లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. కానీ మా యూత్ జర్నలిస్టులు అందరూ కూడా నా ప్రేమలు సినిమా లాగా భలే తీశారు కదా అది అంటే నిజంగా వెరీ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొంతమంది నాకు తెలుసు, మీరు పర్సనల్ గా కూడా ఎంత ఎఫర్ట్ పెట్టారు. ఒక 3 years ఒక చిన్న సినిమా మీద పెడతాం అనేది నాట్ ఏ జోక్. డైరెక్టర్ గారు 100% అప్రిషియేట్ అండి. మీది కష్టం ఇది. కొన్ని సినిమాలు డైరెక్టర్స్ ఫిలిం అంటారు, అది డెఫినెట్ గా ఈ ఫిలిము ఖచ్చితంగా పతంగుకి ఆ వాల్యూ, ఆ క్రెడిబిలిటీ ఉండింది. మీరు ఇంకొంచెం కష్టపడండి. చిన్న సినిమాలో తీయాలని లేదు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కూడా తీస్తే నిరూపించిన సినిమా పతంగ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రమ్య గారు ధీరజే చెప్పాడు నాకు ఫిల్మీ ఫోకస్. ధీరజ్ ఎంత బాగా అప్రిషియేట్ చేశాడు. మామూలుగా ఒక పట్టాన్ని ఏది నచ్చదు మనోడికి, అలాంటిది అతను చెప్తే నేను 100% నమ్మాను. నిజంగా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ధీరజ్ గారికి రుణపడి ఉంటామండి. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు గివ్ అస్ ద రివ్యూ. రాత్రి వరకు సినిమా చూసి రాత్రే ఆయన స్టేటస్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రివ్యూ పెట్టారు. చాలా బూస్ట్ ఇచ్చింది. వి వర్ ఆల్ సెలబ్రేటింగ్ వెన్ వి వాచ్డ్ ఇట్. వెరీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ధీరజ్ గారు. 100%. మాకు ఫస్ట్ ఇచ్చారు మీరు, పతంగ్ ఫస్ట్ అన్నారు అవుట్ ఆఫ్ 6. సో సూపర్ హ్యాపీ. రమ్య గారు చెప్పండి. అంటే ఆల్రెడీ చాలా మంది సినిమా చూసారు కాబట్టి రివీల్ చేయొచ్చు. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారితో స్టోరీ నెరేషన్ ఇప్పించడం అంటే అదొక్క వేరే వైపుకి వెళ్ళింది. లైక్ అంటే లవ్ స్టోరీస్, ఒక కూల్ అండ్ కామ్ మూవీస్ చూసే వాళ్ళకి. సో ఆయన చూసి ఆయన హీరోయిన్ వాళ్ళిద్దరూ డిస్కషన్ కూడా సో చాలా బాగుంది. బట్ అంటే పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ కి గౌతమ్ గారు అయితే బాగుంటారని చెప్పేసి ఎవరి ఐడియా? సో ఫస్ట్ ప్రణీత్ అండి. ప్రణీత్ ఐడియా. అదే అండి. అంటే ఎలా ఒప్పించారు? ఫస్ట్ చాయిస్ అయినా లేకపోతే వేరే? ఫస్ట్ చాయిస్ అని కాదు. స్క్రిప్ట్ లో ఏంటంటే ఒక కేమియో అపియరెన్స్ గానే ఉండింది. బట్ అది సమ్వన్ నోన్ చేయాలి అని ఉండింది ఆ క్యారెక్టర్. అయితే మేము చాలా మందిని అడిగాము. అంటే చాలా చాలా డిఫరెంట్ పీపుల్, అంటే దిల్ రాజన్ గారు కూడా అడిగాము యాక్చువల్లీ. అలా చాలా ఏదైనా క్వర్కినెస్ తీసుకొద్దాము అనేది. తర్వాత ఎందుకో సంహౌ నాకు ఆ థాట్ వచ్చింది, జీవీఎం గారు వాట్ ఇఫ్ ఏ ప్లేస్ జీవీఎం. అప్పుడు అది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకంటే ఆయన సినిమాల్లో రెఫరెన్స్ తీసుకురావచ్చు, అదంతా తీసుకురావచ్చు అని చెప్పేసి ఆయన అప్రోచ్ అయ్యాను. ఫస్ట్ ఆయన అంటే కొంచెం హీ వాజ్ నాట్ ష్యూర్, కానీ స్క్రిప్ట్ పంపమన్నారు. ఆయన సీన్లని పంపాను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి. దెన్ హీ లవ్ ద ఐడియా దట్ హీస్ ప్లేయింగ్ హిమ్సెల్ఫ్ అని. ఆయన అది ఎప్పుడు చేయలేదు. అండ్ ఆల్సో ఆయన మీద చాలా కౌంటర్లు ఉంటాయి, మీరు సినిమా చూసారు కాబట్టి. అది ఆయనకి ఎక్కువ నచ్చింది. సెట్ లో కూడా నా కాలర్ పట్టుకోక ఇలా చేయని చెప్పేసి హీ రియలీ గ్రేట్. హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ హీ వాజ్ వెరీ ఆన్ బోర్డ్ విత్ ఇట్. సో అలా హీ కేమ్ ఆన్ బోర్డ్. రమ్య గారు అంటే ఈ ప్రాసెస్ లో, ఈ షూటింగ్ జరిగే ప్రాసెస్ లో ఎప్పుడైనా గౌతమ్ గారితో మాట్లాడటం, లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆయనతో ఒక సినిమా చేయాలన్న ప్లానింగ్ ఏమన్నా ఉందా? డిస్కషన్ వై నాట్? అది అదృష్టం అండి యాక్చువల్లీ. వై నాట్? 100%. ఐ థింక్ ఇంతకన్నా ప్యాషనేట్ టీమ్ కూడా దొరకదండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ టీమ్. నో నాన్ సెన్స్, నో డ్రామా, నో నథింగ్, ఓన్లీ ప్యూర్ ప్యాషన్. రమ్య గారిని అడగకు, రమ్య గారు ఒక్కరితోనే నీకు పని ఏంటి? నాకు అర్థం కాలేదు. సో ఆ కౌంటర్స్ ఓకే, బట్ ఆయన మరీ ఎక్కువ ట్రోల్ చేశారు అనుకుంటా. అదే ఎలా హౌ కెన్ వి మేక్ పీపుల్ లాఫ్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనుకున్నా. ఐ థింక్ చాలా మందికి అదే నచ్చింది. చాలా మంది చెప్పారు. అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. ఐ వాజ్ రెడీ టు రిమూవ్ ఇట్. ఆయన ఒక 2-3 times అడిగాను, సార్ ఓకేనా, షల్ ఐ రిమూవ్ ఇట్? నో ఈజ్ ఫైన్, ఇంకా ఇలా చేయండి. వాజ్ వెరీ సపోర్టివ్. అన్నిటికంటే ఇన్వెస్టర్స్ అన్నదే కొంచెం బాగా. I think a true artist is someone who can take a joke on themselves, kada.
సో హీఈస్ అ జెంటిల్మెన్ దట్. ఆయన తీసుకున్నాడు, కాకపోతే ఇన్వెస్టర్స్ అనేది ఆయన చూపించేటప్పటికి అది చాలా రకరకాలుగా టర్న్ అవుట్ అయింది. సో గ్రాఫిక్స్ గురించి చెప్తారు కదా, లైక్ యూ వెయిటెడ్ ఫర్ ద ఫిలిం, అంటే డిలే వచ్చింది కూడా గ్రాఫిక్స్ గురించి అని చెప్పేసి. సి దే ఆర్ గుడ్, అది ఎవరు డినై చేయలేరు. బట్ వాజ్ దట్ వర్త్ ఎనఫ్ టు వెయిట్ ఫర్ సో లాంగ్? ఎందుకంటే ఈ మల్టిపుల్ రిలీజెస్ వల్ల కానీ, లేదంటే ద కైండ్ ఆఫ్ డిలే యూ హ్యాడ్ టు పే ఫర్ ఇట్. వాజ్ ఇట్ వర్త్ అంటే డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఐ డింట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. బికాస్ మేము లాస్ట్ ఇయర్ 27th డిసెంబర్కి చేసినప్పుడు ఆల్రెడీ ఇంకో స్టూడియో చేశారు, ఈ కైట్స్ అనేది చేశారు. అండ్ వి కూడా మేడ్ ఇట్ టు 27 డిసెంబర్. కాకపోతే మాకు అది నచ్చలేదు, వాళ్ళు సరిగా చేయలేదు. అండ్ మేబీ ఆ వర్షన్ రిలీజ్ అయ్యి ఉంటే కూడా మేబీ అంత క్రిటిసిజం వచ్చేది కాదేమో, మేబీ. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ ఇస్ వాట్ మ్యాటర్స్. సీజీ ఎంత గ్రేట్ ఉన్నా ఎమోషన్ ఇస్ వాట్ మ్యాటర్స్. బట్ లేదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నా అది ఇవ్వాల్సిందే అని చెప్పేసి మళ్ళీ వి సర్చ్ ఫర్ ఇంకెవరు చేస్తారు అని చెప్పి ఒక ఫ్రీలాన్సింగ్ టీమ్ని చేసి ఒక 1 year కష్టపడి దెన్ వి మేడ్ ఇట్. ఈ థియేటర్స్ లేవు అని వీ డింట్, అంటే మేము ప్రెడిక్ట్ చేయలేదు. అండ్ ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ ఇట్, ఎందుకు అవుతుంది ఇలా అని. బట్ ఐఎమ్ హోపింగ్ లైక్ కమింగ్ ఫ్యూ డేస్లో సెట్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఇదంతా మీ సపోర్ట్ కూడా ఉంది. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ రివ్యూ, ఇట్ వాస్ గ్రేట్, ఐ వాస్ వెరీ హ్యాపీ. మీకు ఎంతవరకు వైబుల్ అండి ఈ డిలే కానీ ఈ గ్రాఫిక్స్ ఇదంతా కూడా? సో మీ వైబిలిటీ ఫర్ ప్రొడ్యూసర్స్ నాట్ ఎట్ ఆల్, కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమాని బిజినెస్ గా చూసినంత మటుకే వీఆర్ వరీడ్ అబౌట్ డబ్బులు తిరిగి వస్తుందా లేదా. కానీ హౌ ఇట్ స్టార్టెడ్ అనేది మర్చిపోకూడదు అంటాం కదా అందరం. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ అ క్రాఫ్ట్, లైక్ అన్ ఆర్ట్. సో ఫర్ అన్ ఆర్టిస్ట్ అప్రిసియేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్స్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్ యాజ్ మనీ. సో ఫర్ దట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అండి, వెరీ ఆనెస్ట్లీ చెప్తున్నాను. కరెక్ట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్ అండి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్. ఒక బిజినెస్ చేసినప్పుడు ఒక ప్రొడ్యూసర్స్ ఒక క్వాలిటీ కోసం 1 year వేస్ట్ చేసిన ఒక కాంటెంట్ ని ఎంతవరకు వర్త్ అంటారు? ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్, నేను ఒప్పుకుంటా. బిజినెస్ ఎసెన్షియలీ మా ఎథిక్స్ కి ఇట్ షుడ్ బి అ బై ప్రోడక్ట్ ఆఫ్ అ గుడ్ ప్రోడక్ట్, నాట్ ది ఓన్లీ ఎజెండా అన్నది బిలీఫ్ సిస్టమ్ అండి. 100% కరెక్ట్. మంచి డైరెక్టర్ గారు, మంచి ఆర్టిస్టులు, సూపర్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మంచి ప్రొడ్యూసర్స్ ఇట్లాంటి సినిమాల కోసం మళ్ళీ నిలబడాలంటే వాళ్ళకి మళ్ళీ గెట్ బ్యాక్ అవుతే బాగుంటది అనేది నా ఫీలింగ్. అందుకే మిమ్మల్ని నమ్ముకుంటున్నామండి ఇప్పుడు. దట్స్ వై యు ఆర్. ప్రణీత్ గారు సార్, ఇక్కడ సార్ క్వశ్చన్స్ ఏం లేవు, ఎవ్రీథింగ్ వాస్ కంప్లీట్లీ మాకు. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ తోటి గ్రూప్కి వెళ్ళాం కాబట్టి వీ ఎంజాయ్డ్ ద మూవీ అలాట్. అండ్ నేను అందరికీ కూడా చెప్తాను, గ్రూప్కి వెళ్ళండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ అని. బట్ అందరూ అడుగుతున్నారు గౌతమ్ మేనన్ గారు అండ్ ఎస్పీ చరణ్ గారు, మీరు అడిగారంట కదా, ఆయనే ఉండాలి ఈ క్యారెక్టర్ కానీ. సో వై ఎస్పీ చరణ్ గారు ఫర్ దట్ క్యారెక్టర్? అండ్ లాస్ట్ లో ఆయన, ఎందుకంటే ఆయన తొందరగా ఒప్పుకోరు, బట్ లాస్ట్ లో ఆయన ఒప్పించి ఆ కైట్ ఫ్లయింగ్ లో ఆయన కూడా పార్ట్ చేశారు. సో ఎలా ఏంటి? అదే అండి, స్క్రిప్ట్ రాసినప్పుడే నాకు ఎస్పీ చరణ్ గారు అనే రాశాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆయన తమిళ్లో సినిమాలు చూసాను, ఆయన సరోజా సినిమాలో యాక్ట్ చేశాను. ఆయన కామిక్ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఐ లవ్ దట్ అనమాట. సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు పీపుల్ షుడెంట్ అండర్స్టాండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. అంటే సీరియస్ గానే వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇట్స్ ఈజీ టు ఒక క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ కామెడీ చేస్తుందేమో అనే డౌట్ రాకూడదు ఆడియన్స్ కి అనేది ఇట్ వాజ్ ద హోల్ పాయింట్ బేసిక్లీ. అందుకని నాకు ఎందుకో ఆయన అయితేనే బాగుంటది అని చెప్పేసి, ఎందుకంటే తెలుగులో కూడా ఆయన ఎక్కువ చేయలేదు, ఆయన యాక్టర్ అని కూడా ఎవరికి తెలియదు. సో డిఫరెంట్ గా ఉంటది అని చెప్పేసి ఐ కాస్టెడ్. ఆయన స్క్రిప్ట్ ఆయనకు కూడా సేమ్ నరేషన్ ఇస్తేనే ఆయనకి పిచ్చగా నచ్చి ఆయన వచ్చాడు అనమాట, కైట్ ఫ్లయింగ్ అంతా. సూపర్ సార్, కంగ్రాట్స్. అండ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిలిం, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అండ్ కనెక్ట్ కూడా అయింది నాకు కూడా ఒక సీన్ కొంచెం. ఏ సీన్ అండి? ఓ ఓకే, we're noting that point. సో కనెక్ట్ అయింది అది. సో ఆయన కాల్ చేస్తారు వాళ్ళిద్దరికి, సో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తారు కదా, సో అది బాగా కనెక్ట్ అయింది అన్నమాట. మీరు విస్కీయా అరుణ ఆ సీన్ లో? విస్కీ క్యారెక్టర్. సో బాగా కనెక్ట్ అయింది అనమాట. సో సినిమా చాలా బాగుంది. నువ్వు చేయలేదా కైట్ ఫెస్టివల్ మరి? లేదు, అంత ఛాన్స్ రాలేదు.
సో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకా అంటే టూర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీ సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి, సక్సెస్ టూర్స్ లాంటివి? అవునండి, వీళ్ళిద్దరూ అమెరికా నుంచి కాబట్టి ఇప్పుడు అమెరికాలో కూడా వస్తోంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు అమెరికా టు ప్రమోట్ ఇట్ దేర్ అండ్ ఎంకరేజ్ చేయడానికి ఫర్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్. ఎందుకంటే పర్ఫెక్ట్ ఓవర్సీస్ ఆడియన్స్ కి ఏదైనా సినిమా ఉంది రైట్ నవ్ ఇన్ ద లాట్ అంటే అది ఇదే. అండ్ పూజిత్ ఇక్కడ లోకల్ గా మా భారం మొత్తం పూజితే మోస్తాడు. పూజిత్, ప్రణీత్, ది ఎంటైర్ టీమ్, దిస్ ఎంటైర్ బలగం విల్ గో టు ఆంధ్ర అండ్ తెలంగాణ థియేటర్ విజిట్స్ చేస్తారు. ప్రమోషన్స్ అన్నారు కదా, సో ప్రమోషన్స్ సర్టన్లీ అండి ఇట్స్ గోనా బి కమింగ్ అప్ వెరీ హెవీలీ. అండ్ వీళ్ళందరూ కూడా ఐ మీన్ లైక్ దే ఆర్ గోన్ బి వెరీ బిజీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ గోయింగ్ అరౌండ్. అండ్ ఎస్పెషలీ ఓవర్సీస్ లోన వీఆర్ ప్లానింగ్ బిగ్ ప్రమోషన్స్ ఫర్ దెమ్. ఫస్ట్ నుంచి రిలీజ్ అవుతుంది ఓవర్సీస్. సో యుఎస్ లోన అండ్ ఆస్ట్రేలియా, ఐ థింక్ ఆస్ట్రేలియా ఆల్సో రిలీజింగ్, బట్ యుఎస్ లోన దీస్ గైస్ విల్ బి దేర్. సో వీఆర్ ప్లానింగ్ అ బిగ్ ప్రమోషన్స్. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ప్రీతి గారు, యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు గౌతమ్ గారితో యాక్ట్ చేసింది ఎలా అనిపించింది అంటే సినిమా చూసాక చెప్తానన్నారు. ఇందులో మేము చూసిన తర్వాత మీరు వాసు అని చెప్పి మీరు చాలా సెటైరికల్ గా ఎంతో మాట్లాడడం జరిగింది కదా. హౌ ఇస్ దట్ ఫీలింగ్ షేర్ చేస్తాం? ఆఫ్ స్క్రీన్ కూడా సేమ్ అలానే మాట్లాడామండి, అందుకే క్యారెక్టర్ లో దిగిపోయాం ఇద్దరము. ఇట్ వాజ్ లైక్ యాక్టింగ్ విత్ అ ఫ్రెండ్. నాకు యాక్చువల్లీ ఆ సీన్ షూట్ అయ్యే వారం ముందు చెప్పాడు ప్రణీత్ దట్ ఐఎమ్ యాక్టింగ్ విత్ GVM అని. So I didn't know from the beginning that I was acting with GVM, but it was a lot of fun. Very easy person to talk to, very interactive between the scenes and takes. Super, and thank you so much media for